అందరికీ హాయ్ అండి. దిస్ ఈజ్ కే కృష్ణకుమార్. Presently, I am working as school assistant English and I got selected in APDSC 2014. ఈ వీడియోలోని ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏదైతే ఇంగ్లీష్ మెథడాలజీ సిలబస్లో ఇచ్చాడో దానిపైన ఒక 10 ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేయబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. It was regarded as the Magna Carta of English education in India. ఇండియాలోని ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దాన్ని మాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని పిలిచారు. అలా దేన్ని పిలిచారు అంటే వుడ్స్ డిస్పాచ్ని పిలిచారు. ఇక్కడ సెకండ్ ఆప్షన్. ఓకే, అలాగే వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఈజ్, మనము ఇంగ్లీష్ని నేర్పించేటటువంటి ప్రాసెస్లో ఒక టీచర్గా, ఒక ఇంగ్లీష్ టీచర్గా ఇంగ్లీష్ని నేర్పించేటటువంటి ప్రాసెస్లోని ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తాము. వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ 4 ఆప్షన్స్లో ఒక ప్రాబ్లము ఉంది, అది ఏంటో మీరు ఫైండ్ అవుట్ చేయండి అని అన్నాడు. ఓకే, ఫస్ట్ చూద్దాం. ద సప్లిమెంట్ రీడర్ల వల్ల వచ్చిందా? కాదు. ఇంగ్లీష్ రీడర్ వల్ల వచ్చిందా? కాదు. థర్డ్ ఆప్షన్ ఏంటి? ద ల్యాక్ ఆఫ్ కాన్షియస్ ఎఫర్ట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద లెర్నర్. సో లెర్నింగ్ ఇంగ్లీష్, ఓకే, ఈ ప్రాసెస్లోని మనం చెప్తుంటాం కదా, బాబు నేర్చుకో ఇది అంటుంటాం కదా. సో నేర్చుకునేటటువంటి ప్రాసెస్లో ఒక లెర్నర్ కానీ వాడు ఫోకస్డ్గా ఎఫర్ట్ పెట్టకపోతే, సరైన ప్రయత్నం అనేది పెట్టకపోతే అదే ఒక మేజర్ ప్రాబ్లం. అదే ఇక్కడ ఇచ్చాడు. ఇచ్చిన 4 ఆప్షన్స్లో ప్రాబ్లం ఏంటి అంటే థర్డ్దే ప్రాబ్లం. ఓకే, అంటే మెథడాలజీని ఎలా అర్థం చేసుకోవాలి అంటే డీటెయిల్డ్గా మీ మైండ్ అనేది ఆలోచిస్తుండాలి. ఇది ఇలా అయితే ఇలా అయితే ఇది రైట్ ఏమో, అలా అయితే ఇది రైట్ ఏమో. ఓకే, అది మనం ఎందుకంటే మెథడాలజీ బిట్స్ ఏవి కూడా మనకి టెక్స్ట్ బుక్లో దొరకవు. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంటేనే వాటి ఆన్సర్స్ మనం చేయగలం అనమాట. ఓకే, సో ఆ విధంగా మనం మెథడాలజీని ట్రీట్ చేయాలి. ఐ హోప్ నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటా. సో మెథడాలజీని ట్రీట్ చేసేటటువంటి ప్రాసెస్ ఏంటి అంటే దాని మీద ఒక అనలైటికల్ థింకింగ్ అనేది ఉండాలి. మరీ డీప్గా ఉండకూడదు, మరీ అవుటర్ సర్ఫేస్లో ఉండకూడదు. ఓకే, సో మధ్యస్థంగా ఆలోచించి, ప్లెజెంట్గా ఆలోచించి దానికి రైట్ ఆన్సర్ని మనం కనుక్కునే ప్రాసెస్లో ఉండాలి. అయితే కొన్ని ఫ్యాక్చువల్గా ఇచ్చేస్తారు. ఇప్పుడు వుడ్స్ డిస్పాచ్ ఉంది, అది ఫ్యాక్చువల్ క్వశ్చన్. అది ఎక్కడో మనకి చదువుతాము, పెట్టేస్తాము 1854 వుడ్స్ డిస్పాచ్, దీన్ని మాగ్నా కార్టా అన్నారు. ఓకే, అదంతా అయిపోయింది. ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఏం చేస్తాము? ఎక్కువ ఏదైతే మనం చదువుతామో, చదివిన దానికన్నా ఏదైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తామో అలాంటి వాళ్ళు ఈజీగా దీన్ని ఆన్సర్ చేయగలరు. ఓకే, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ లాంగ్వేజ్. ఈ కింద ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లోనే లాంగ్వేజ్ ఫీచర్ ఒకటి కాదు. అది ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్, ఇట్ ఈజ్ ఇన్హెరిటెడ్. అంటే లాంగ్వేజ్ అనేది వారసత్వంగా రాదు కదా. ఓకే, ఇప్పుడు వారసత్వంగా రావడానికి అదేమీ ఆస్తి కాదు కదా, ప్రాపర్టీ కాదు, అసెట్ కాదు. లాంగ్వేజ్ అనేది ఇన్హెరిటెడ్ కాదు. ఎందుకు కాదు? ఇన్హెరిటెడ్ ఎందుకు కాదు అసలు? ఇన్హెరిటెడ్ అంటే ఏంటి? వారసత్వంగా వచ్చేది. లాంగ్వేజ్ వారసత్వంగా ఎలా వస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో తెలుగు పీపుల్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు తెలుగు స్పీకింగ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఇంగ్లీషు నేర్చుకుంటున్నారు. అలాగే వాళ్ళు తెలుగు కూడా నేర్చుకుంటారు. కానీ వారసత్వంగా అదేం రాదు, వాళ్ళు నేచురల్గా నేర్చుకోవాలి. అది నేర్చుకుంటేనే వస్తుంది. ఓకే, సో అదనమాట. వాళ్ళు ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటారు, అది కూడా ఏంటి వారసత్వంగా వస్తుందా? రాదు. వాళ్ళు దాన్ని కూడా నేచురల్గానో లేకపోతే లెర్నింగ్ వేలోనో ఏదో ఒక విధంగా నేర్చుకుంటారు. మొత్తానికి మదర్ టంగ్ మాత్రం ఏదైతే తెలుగు మాత్రం ఉంటుందో అది వాళ్ళు నేచురల్గా ఎక్వైర్ చేస్తారు, నేచురల్గా సంపాదించుకుంటారు, నేర్చుకుంటారు. అదనమాట. అలాగే ఇట్ ఎగ్జిబిట్స్ డిస్ప్లేస్మెంట్స్. అవును, డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. క్రియేటివ్, ఎస్, లాంగ్వేజ్ అనేది క్రియేటివ్, ఎంతైనా మాట్లాడచ్చు. ఇట్ ఈస్ సిస్టమేటిక్. అవును, సిస్టమేటిక్ అంటే ఏంటి? లాంగ్వేజ్ అనేది ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ సిస్టమేటిక్ సింబల్స్. మనకు కొన్ని సింబల్స్ ఉంటాయి, కొన్ని గ్రాఫికల్ సింబల్స్ ఉంటాయి, అలాగే కొన్ని సౌండ్స్ ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని మనం మాట్లాడతాం కదా, అది. సో మొత్తానికి ఆన్సర్ ఏంటంటే ఇట్ ఈస్ ఇన్హెరిటెడ్. హ్యూమన్ బీయింగ్ కెన్ టాక్ అబౌట్ ఎక్స్పీరియన్సెస్ వితౌట్ బీయింగ్ ఫిజికల్లీ ఇన్వాల్వ్డ్. దిస్ ఫీచర్ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్ నోన్ యాజ్. మనుషులు వాళ్ళు మాట్లాడుతున్న విషయం దగ్గర లేకపోయినా
వాళ్ళు మాట్లాడగలరు అంటే మనుషులు పాస్ట్ గురించి మాట్లాడగలరు, ఫ్యూచర్ గురించి మాట్లాడగలరు, ప్రజెంట్ గురించి మాట్లాడగలరు. వాళ్ళు ఆ విషయం దగ్గర లేకపోయినప్పటికీ మనుషులు మాట్లాడగలరు. ఓకే, సో ఆ ప్రాసెస్ని ఏమంటారు? ఆ ప్రాసెస్ని ఏమంటారు అంటే డిస్ప్లేస్మెంట్ అని అంటారు. ఓకే, డిస్ప్లేస్మెంట్ అంటే ఒక మనిషి ఒక దగ్గర తను మాట్లాడుతున్న విషయం దగ్గర లేకపోయినప్పటికీ తను మాట్లాడగలడు. ఫర్ ఎగ్జాంపుల్ కల్కి 2898 సినిమా చూసాము, ఒక 4 రోజుల క్రితం చూసాము, ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుతున్నాము. దాన్ని ఆ ప్రాసెస్ని ఏమంటారు? డిస్ప్లేస్మెంట్. మీరు కూడా ఇలానే గుర్తుంచుకోవాలి, దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు. మరి మిగతావి ఇచ్చాడు ఏంటి? ఆర్బిట్రరీనెస్ అంటే ఏంటి? మిగతావి కూడా ఎందుకు తెలుసుకోవాలంటే మిగతా ఆప్షన్స్ మీద మన క్లారిటీ ఉందనుకోండి, మనము ఆన్సర్గా పిక్ చేయబోయేది మనకి ఈజీగా దొరికేస్తుంది. ఆర్బిట్రరీనెస్ అంటే ఏంటి అంటే ఆర్బిట్రరీనెస్ అంటే వెరీ సింపుల్గా, ఒకప్పుడు ఇంగ్లీష్ స్పీకర్స్, బిగినర్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్పీకింగ్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మాట్లాడుతుండేటప్పుడు ఎవరైతే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటారో స్టార్టర్స్ అంటారో. ఓకే, ఎవరైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మాట్లాడడం స్టార్ట్ చేశారో వాళ్ళు ఒక ఆబ్జెక్ట్, టేబుల్ అనే ఆబ్జెక్ట్ని తీసుకుందాం. 4 లెగ్స్ ఉండి దానిపైన ఒక బెంచ్లా ఉంటే దాన్ని టేబుల్ అని పిలవాలి అని ఒక సమూహం ఫిక్స్ అయితే అప్పటి నుంచి దాన్ని మనం టేబుల్ అని పిలుస్తూనే ఉన్నాము. అంటే దానికి ఒక ప్రాపర్ ఒక లాజిక్ అంటూ ఉండదు. ఎందుకు అలా పిలాలి ఏంటి? దెర్ ఈస్ నథింగ్, లాంగ్వేజ్ హ్యాస్ నో లాజిక్స్. ఓకే, సో అలా ఒకప్పుడు మన ఆ బిగినర్స్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడినటువంటి ఫిక్స్ అయినటువంటి మాటల్ని మనం ఫాలో అవుతూ ఉన్నాము. దాన్నే ప్రొనౌన్సియేషన్ చేస్తున్నాము. ఆ ఆబ్జెక్ట్ కనిపిస్తే దీన్ని టేబుల్ అని పిలుస్తారని ఫిక్స్ అయ్యాము. అలా ఫిక్స్ అవ్వడాన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఏదైతే మొదటగా ఇంగ్లీష్ని మాట్లాడారో వాళ్ళు దేనికైతే వర్డ్స్ని పేర్లు పెట్టారో ఆ పేర్లను మనం ఫాలో అవ్వడాన్ని ఆర్బిట్రరీనెస్ అంటారు. ఇది ఒక ఫీచర్ ఆఫ్ లాంగ్వేజ్. డిస్ప్లేస్మెంట్ అంటే ఇంటర్చేంజబిలిటీ అంటే ఏంటి? ఒక మనిషి తను అనుకున్న మాటలు చెప్పగలడు, అవతల వాళ్ళు చెప్పిన మాటలు వినగలడు. దట్ మీన్స్ హీ కెన్ ట్రాన్స్మిట్ అండ్ హీ కెన్ రిసీవ్. ఓకే, ఇంటర్చేంజబిలిటీలోని వాడు అబ్బాయి అయినప్పటికీ నేను అమ్మాయి అని చెప్పగలడు. ఓకే, అమ్మాయి అయినప్పటికీ ఇంకోటి అదర్స్ అని చెప్పగలడు. అంటే ఇంటర్చేంజబిలిటీ అంటే వాడు మాట్లాడే మాటలకి లిమిట్ అనేది ఉండదు. అది ఇంటర్చేంజబిలిటీ కింద వస్తుంది. సెకండ్, వాడు ట్రాన్స్మిట్ చేయగలడు, రిసీవ్ చేసుకోగలడు. అది కూడా ఇంటర్చేంజబిలిటీ వస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇలాగే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేస్తారు, అది ఏంటి అని అడుగుతారు. ఓకే, సో అందుకనేసి అనమాట. నెక్స్ట్, రిడెండెన్సీ అంటే రిపిటేషన్ ఆఫ్ వర్డ్స్. అన్నెసెసరీగా మనం వర్డ్స్ని రిపీట్ చేస్తూ ఉంటే దాన్ని రిడెండెన్సీ అని అంటారు. అంటే అడ్వాన్స్డ్ వార్నింగ్ అన్నాం అనుకోండి, అడ్వాన్స్డ్ వార్నింగ్ అంటేనే అడ్వాన్స్లో ఇచ్చేది. మరి ఎందుకు అడ్వాన్స్డ్ వార్నింగ్ అంటాం? అక్కడ అడ్వాన్స్డ్ అనేది అన్నెసెసరీ. అలాగే పిన్ నెంబర్ అన్నాం అనుకోండి, పిన్ అంటేనే ఒక నెంబర్, మళ్ళీ దాన్ని పిన్ నెంబర్ అని ఎందుకు అంటాం? అది కూడా రిడెండెన్సీ అని అంటారు. రిడెండెన్సీ అంటే అన్నెసెసరీగా వర్డ్స్ని రిపీట్ చేయడం. నెక్స్ట్, అకార్డింగ్ టు హూమ్ ఆఫ్ ద బిలో లెర్నింగ్ ఏ లాంగ్వేజ్ ఈజ్ ఎన్ ఇన్నెట్ ఎబిలిటీ. లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది నేచురల్గా వచ్చినటువంటి ఒక సామర్థ్యము అని ఎవరన్నారు అంటే సైకోలింగ్విస్ట్స్ అన్నారు. బిహేవియరిస్ట్స్ అనలేదు, కాగ్నిటివిస్ట్స్ అనలేదు. ఇవి మనకి మెథడాలజీలోని చాప్టర్ 1 చదివేటప్పుడు మనకి ఇవి తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఓల్డ్ ఇంగ్లీష్ 500 AD టు 1100 AD ఎలా బిగిన్ అయ్యింది అంటే ఇక్కడ బ్రీఫ్ అనేది తప్పండి, సారీ ఫర్ దట్. ద ఏంజల్స్ కమింగ్ డౌన్ ఫ్రమ్ సౌత్ ఆఫ్ డెన్మార్క్ టు ఆక్యుపై ద బ్రిటిష్ ఐలాండ్. ఎవరైతే ఏంజల్స్ అంటే జర్మన్ ఇన్వేడర్స్, జర్మనీ నుంచి వచ్చినటువంటి ఇన్వేడర్స్ అంటే దండయాత్ర చేసేవాళ్ళు, అచ్చ తెలుగులో చెప్పాలంటే దండయాత్ర చేసేవాళ్ళు. వాళ్ళు వస్తూ సౌత్ ఆఫ్ డెన్మార్క్ నుంచి బ్రిటిష్ ఐలాండ్స్కి వచ్చి ఆక్యుపై చేసుకుని అక్కడే ఉండిపోయారు. సో అప్పుడు ఈ ఓల్డ్ ఇంగ్లీష్ అనేది మనకి స్టార్ట్ అయిందనమాట. నెక్స్ట్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిక్లేర్డ్ హిందీ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్ అండ్ రికమెండెడ్ ద యూజ్ ఆఫ్ ఇంగ్లీష్ ఫర్ ద అఫీషియల్ పర్పసెస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 15 years. అంటే
ఏ ఆర్టికల్ మన భారత రాజ్యాంగంలోని హిందీని అఫీషియల్ లాంగ్వేజ్గా చేసి అలాగే రికమెండ్ చేసింది, ఇంగ్లీష్ని రికమెండ్ చేసింది? ఏమని సారీ అండి, సారీ అండి, అది చిన్న టెక్నికల్ ఎర్రర్ వచ్చింది. ఓకే, హిందీని ఇంగ్లీష్ని ఆఫీస్ పర్పస్ యూజ్ చేయండి పర్లేదు అని చెప్పిన ఆర్టికల్ ఏది? ఎన్ని సంవత్సరాలు యూజ్ చేయమంది అంటే 15 years యూజ్ చేయమంది అని చెప్పిన ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 343. అలాగే ద వర్డ్ రోజ్ హ్యాస్ నో రిలేషన్షిప్ విత్ కలర్ ఆర్ బ్యూటీ ఆర్ షేపర్ ఆఫ్ ద పెటల్స్ ఆర్ ఇట్స్ ఫ్రాగ్రెన్స్. ఓకే, అంటే ఒక రోజ్ ఫ్లవర్ ఉందనుకోండి, ఒక రోజ్ ఫ్లవర్ తీసుకున్నాము అంటే ఆ రోజ్ అనేటటువంటి వర్డ్ దాని కలర్కి సంబంధించి కానీ దాని బ్యూటీకి సంబంధించి కానీ ఆ పెటల్స్ ఆ రెక్కలు ఉన్నటువంటి షేప్ కానీ లేదంటే దాని నుంచి వచ్చేటటువంటి సువాసన ఫ్రాగ్రెన్స్ కానీ ఏ విధంగా సంబంధం లేదు. కానీ సమ్ పీపుల్ హ్యావ్ డిసైడెడ్ టు కాల్ ఇట్ సో అండ్ ఇట్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్. కొంతమంది దాన్ని అలా పిలవాలని ఫిక్స్ అయ్యారు, సో దాన్ని మనం అలా పిలుస్తున్నాము. దెర్ ఈజ్ నో లాజికల్ ఆర్ సైంటిఫిక్ కనెక్షన్ బిట్వీన్ వర్డ్స్ అండ్ ద ఆబ్జెక్ట్స్ రెఫర్ టు. ఎలాంటి కనెక్షన్ కూడా లేదు. దాన్ని ఏమంటారు, ఆ ఫీచర్ని ఏమంటారు? ఇందాక మనం చెప్పాము, దీనికి ఆన్సర్ చేసేస్తారు మీరు, డిస్ప్లేస్మెంట్. ఓకే, అలాగే నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ ఈజీ ఇంటర్స్టేట్ అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ ఈజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఈ కింద ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లోని ఒక కమిటీ ఓకే ఏం చెప్పింది, ఒక అసోసియేషన్ ఏం చెప్పింది అంటే నేషనల్ ఇంటిగ్రేషన్ జాతీయ సమగ్రతకు, అలాగే ఇంటర్స్టేట్ అని పడింది, ఇంటర్స్టేట్ అలాగే ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్కి ఇంగ్లీష్ అనేది ఓకే ఈ యొక్క ఫార్ములా అనేది చాలా అవసరం. చెప్పేసాను ఆన్సర్ 3 లాంగ్వేజ్ ఫార్ములా. 3 లాంగ్వేజ్ ఫార్ములా ఏం చెప్పిందంటే నేషనల్ ఇంటిగ్రేషన్ గురించి, ఈజీ ఇంటర్స్టేట్ అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ గురించి 3 లాంగ్వేజ్ ఫార్ములా చెప్పింది. ఓకే, నెక్స్ట్ 10th వన్ చూసుకోండి. ఇందులోని సరైనటువంటి మ్యాచింగ్ మనం పిక్అవుట్ చేయాలి. ఓకే, అలా చూసుకున్నట్టయితే ఈ 3rd ఆప్షన్ చూడండి, లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఫార్మ్డ్ ఓకే అని రావాలి, నాట్ అక్కడ రాలేదు, సారీ ఫర్ దట్. కొన్ని ప్రింట్ ఎర్రర్స్ అయితే వచ్చాయి, ఐఎమ్ సారీ ఫర్ దట్. అయితే దీని ఆన్సర్ ఏంటంటే లాంగ్వేజ్ ఈజ్ ఇట్ చేంజెస్ యాజ్ న్యూ సిస్టమ్ వర్డ్స్ ఆర్ యాక్సెప్టెడ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ అంటే లోపలికి రావడము. ఓకే, లాంగ్వేజ్ అనేది ఏంటంటే ఒక న్యూ సిస్టమ్ ఆఫ్ వర్డ్స్ ఆర్ యాక్సెప్టెడ్ అండ్ ఇన్కార్పొరేటెడ్. లాంగ్వేజ్కి ఈ లిమిటెడ్ వర్డ్స్ అంటే ఏమీ లేవండి, వర్డ్స్ యాడ్ అవుతూనే ఉంటాయి. ఇప్పటికీ కూడా ఎవ్రీ ఫ్రైడే కొన్ని వర్డ్స్ మనకి యాడ్ అవుతూనే ఉంటాయి త్రూ అవుట్. మనం చూసుకు ఈ మధ్యన రీసెంట్ ఇయర్స్లో వచ్చినట్టు హ్యాంగ్రీ అనే వర్డ్, HANGRY అనే వర్డ్ కానీ ఇలా మనకి యాడ్ అవుతూనే ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా దీని ఆన్సర్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. రెండోది ఎందుకు అవ్వదో చూద్దాం. ఇట్ ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ సింబల్ వోకల్ సౌండ్స్, సింబాలిక్ వోకల్ కాదండి, ఇట్ ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ ఆర్బిట్రరీ వోకల్ సౌండ్స్ వస్తుంది. కాబట్టి ఇది తప్పు, ఇది సెట్ అవ్వదు, మ్యాచ్ అవ్వదు. అలాగే లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఫార్మ్డ్ ఆర్బిట్రరీ అన్నారు, ఇందాక చెప్పినట్టుగా నాట్ ఇక్కడ పెట్టి మనం ఆలోచించాలి. అండ్ నాట్ అన్నాం కాబట్టి ఇది కూడా కాదు. అలాగే దేర్ ఈజ్ నో నేచురల్ డైనమిక్ కనెక్షన్ బిట్వీన్ లెటర్స్ అండ్ ఓకే రియాలిటీ. ఓకే, ఇది కూడా రాంగ్ ఆప్షన్. లెటర్స్ అండ్ రియాలిటీ అనే వర్డ్ మనం ఇక్కడ ఈ మెథడాలజీ పరంగా ఆలోచించక్కర్లేదు ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో, సో అది కూడా రైట్ ఆప్షన్ కాదు. ద రైట్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ వన్. అయితే ఈ విధంగా కొంచెం వీడియో లెంత్ ఎక్కువైంది, అయితే మధ్యలో టెక్నికల్ ఎర్రర్ వచ్చింది కదా, సో ఈ విధంగా మీరు ఆలోచించి మెథడాలజీకి ఇచ్చినటువంటి బిట్స్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
ఈ 10 బిట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని చూడండి ఎగ్జామ్ బిఫోర్ అలాగా. ఓకే, సో దానివల్ల మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, సో దట్ నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఇంకా కొంచెం ఎక్కువ చేయాలనిపిస్తుంది, ఇంకా కొంచెం ఎక్కువ హెల్ప్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఓకే, అండ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ సారీ ఫర్ దట్.